హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కానీ పీజీ కానీ బిఎల్ఎస్సి కానీ ఎట్లా ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలంటే డిఈబి ఐడి అనేది కావాలి. ఆ డిఈబి ఐడి కావాలంటే ఎటువంటి స్టెప్స్ యూజ్ చేయాలి, ఎట్లా క్రియేషన్ చేసుకోవాలి, ఆ ఐడిని ఎట్లా సంపాదించాలనే వీడియోతో క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని వస్తే చిన్న లైక్ చేయండి. చలో ఆలస్యం లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక లైక్ చేసేయండి. సో ఇదిగోండి, ఏబీసీ ఐడి అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఫస్ట్ మనం డిఈబి ఐడి క్రియేట్ చేయాలంటే ఏబీసీ ఐడి అనేది క్రియేట్ చేయాలి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, స్టూడెంట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సైన్ అప్ అని కనబడుతుంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి జనరేట్ ఓటీపీ అనండి. ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న దానిలో ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకోండి. మన దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయండి. నేమ్ ఎంట్రీ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. జెండర్, ఈ యొక్క యూజర్ ఐడి క్రియేట్ చేసుకోండి. అండ్ పిన్ సెలెక్షన్ కూడా క్రియేట్ చేసుకోండి. పిన్ కూడా క్రియేట్ చేసుకొని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి వెరిఫై మీద క్లిక్ చేశారంటే మనకి నెక్స్ట్కి వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఓకే అయిపోయిన తర్వాత డిజిలాకర్కి రావాలి. డిజిలాకర్ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ అదర్స్ మీద క్లిక్ చేసుకొని ఆధార్ని సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరు నెక్స్ట్ అన్నారంటే ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. లేదా అక్కడ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి వచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి కూడా సైన్ ఇన్ కావచ్చు. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. మనం పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి, ఐడెంటిటీ టైప్లో ఇక్కడ న్యూ అడ్మిషన్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో కొత్తగా చేసుకుంటున్నాం కదా, న్యూ అడ్మిషన్ సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఐఎమ్ ఏ స్టూడెంట్ ఎక్కడ మనం ఇప్పుడు స్టూడెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టూడెంట్ కాబట్టి ఎక్కడ ఉందో సెర్చ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ అనేది సెలెక్షన్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు అపార్ ఐడి లేదా ఏబీసీ ఐడి అనేది జనరేట్ అవుతుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే కాపీ చేసుకోండి. గో టు హోమ్ పేజ్ అని క్లిక్ చేయండి. తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకుంటే అంటే గో టు హోమ్ పేజ్ లాగిన్ అవ్వండి, అంటే లాగౌట్ అవ్వండి. తర్వాత మనము డిఈబి ఐడి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఏబీసీ ఐడి అనేది ఇప్పుడు లేదా అపార్ ఐడి వచ్చింది కదా, అక్కడ టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొంచెం కింద ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుందండి. ఆ రెండు ఎంట్రీ చేసేసి అగ్రి మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అర్థమైందా? దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు డిఈబి ఐడి వచ్చింది. ఈ డిఈబి ఐడి నెంబర్ని తీసుకొచ్చి మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అసలు ముచ్చట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గూగుల్లో BRAOU అని సెర్చ్ చేయగానే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి, అడ్మిషన్ లింక్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ డిగ్రీ కానీ పీజీ కానీ బిఎల్ఎస్సి కానీ ఇక్కడ లాస్ట్ డేట్ కూడా మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేయడం ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మనం దాని మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో దీనికి సంబంధించి ఇవంతా ప్రాస్పెక్ట్స్ అంటే నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మనం అన్నీ చూడొచ్చు, ఇవంతా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ డిగ్రీకి దేని మీద క్లిక్ చేయాలి అండ్ పీజీకి దేని మీద క్లిక్ చేయాలనేది ఇక్కడ ఉన్నాయి. మనం పీజీ చేస్తున్నాం కాబట్టి దాని మీద క్లిక్ చేశాను. అంటే బిఎల్ఎస్సి ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేస్తున్నాము. అంత ప్రాసెస్ సేమే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పేమెంట్ ఎట్లా కట్టాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనేది ఇవన్నీ స్టెప్స్ అవే. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ దీని మీద క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ డిఈబి ఐడి అనేది ఎంట్రీ చేయాలి. ఇందాక వచ్చింది కదా, ఆ నెంబర్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కావాలంటే మనకు నోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ సజెషన్స్ కూడా అక్కడ పైన అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. డిఈబి ఐడి ఎంట్రీ చేస్తే ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయాలి అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ, మీరు ఏం చదవాలి అనుకుంటున్నారు, పీజీలో మనం పీజీకి సంబంధించి ప్రజెంట్ చేస్తున్నాం. ఆఫ్కోర్స్ డిగ్రీ కూడా సేమ్ టు సేమ్. సో పీజీలో ఏ సబ్జెక్ట్ మీరు సెలెక్షన్ చేసుకుందామని అనుకుంటున్నారు అది జాగ్రత్తగా సెలెక్షన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం దీని గురించే కదా. సో సెలెక్షన్ చేసుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఆ అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీరు ఖచ్చితంగా మీకు ఓకేనా సబ్మిట్ చేయమంటారా అని అడుగుతున్నాను, ఎందుకంటే మోడిఫికేషన్ లేదు. సో ఓకే అంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. రాని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, జెండరు,
ఆధార్ నెంబర్ అడిగితే ఆధార్ నెంబరు, ఇట్లా కొన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఆధార్లో ఉన్న పేరు, తర్వాత మదర్ నేము, సో తర్వాత పెళ్ళయిందా కాలేదా అనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వస్తే మన యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. స్టేటు, డిస్టిక్, మండలు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా సెలెక్షన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనము థర్డ్ పాయింట్లో చూడండి ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ ఆల్రెడీ సెలెక్షన్ చేసుకున్నాము. తర్వాత 3.Aలో ఈ ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీలో అంటే మనం బిఎల్ఐసి సెలెక్ట్ చేసుకున్న బిఎల్ఐసిలో ఎటువంటి కావాలి, సైన్స్ వాళ్ళైతే సైన్స్ అండ్ టెక్నాలజీయా, లేకపోతే కామర్స్ వాళ్ళైతే సైన్స్ అండ్ రిమైనింగ్గా చూజ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు వేరే ప్రోగ్రామ్ కనుక సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ దానిలో ఇంకా రిమైనింగ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్త, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియమా. తర్వాత స్టడీ సెంటర్ ఎక్కడ సెలెక్షన్ చేసుకుంటారు, ఎక్కడ చదవాలనుకుంటున్నారు, ఓపెన్ డిగ్రీ లేకపోతే ఓపెన్ పీజీ, ఓపెన్ బిఎల్ఎస్సి ఏ సెంటర్లో చేద్దాం అనుకుంటున్నారు అనేది జాగ్రత్త చూసుకోండి. అసలు ఈ సెంటర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎక్కడ పడతాయి అనేది తెలుసుకున్న తర్వాత అప్లై చేయండి బెస్ట్ ఇంకా. ఓకే, సో నేను సెంటర్ కూడా సెలెక్షన్ చేసుకున్నాను. తర్వాత రిలీజియన్ సెలెక్షన్ చేసుకోండి. కొంచెం పైకి వస్తే ఇక్కడ సోషల్ స్టేటస్, ఓకే మీ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్షన్ చేసుకోండి. పక్కనే సబ్ క్యాస్ట్ అడుగుతుంది. సో సబ్ క్యాస్ట్ కూడా మీరు పైన సెర్చ్ చేయగానే సబ్ క్యాస్ట్ కూడా వస్తుంది. తర్వాత మీ సేవ యొక్క క్యాస్ట్ అయితే ఖచ్చితంగా మనకు ఉండాలి. ఓకే, సో ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా నెంబర్ డీటెయిల్స్ అన్నీ మనకు ఫెచ్చింగ్ అవుతాయి, అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మీరు ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ అని పెట్టుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయ్ అయితే అన్ఎంప్లాయ్, మీ ఇష్టం. నేను ఎంప్లాయీ అని పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎంప్లాయీలో ఏంటి అనేది నేను సెలెక్షన్ చేసుకున్నాను. అన్ఎంప్లాయ్ అయితే అన్ఎంప్లాయ్ అని పెట్టుకొని అక్కడ ఈ కింద సెలెక్షన్లో చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో నేను ఎంప్లాయీ పెట్టుకొని ఆ ఎంప్లాయీ డిజిగ్నేషన్ అది ఇక్కడ ఏంటి అనేది సెలెక్షన్ చేసుకున్నాను. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ప్రీవియస్లో మన డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. ఆ డిగ్రీ అనేది మీకు ఎంత పర్సెంటేజ్ అంటే మినిమం 50%తో పాస్ అయ్యి ఉండాలి అని అక్కడ ఉంది కదా. సో అది నేను సెలెక్షన్ అయితే చేసుకున్నాను. ఆ డిగ్రీ రెగ్యులరా, డిస్టెన్స్. ఆ తర్వాత స్టేట్ ఆఫ్ స్టడీ, ఏ స్టేట్లో ఆ డిగ్రీ చదివారు. ఓకే, ఇక స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ అర్థమైందా, మనకు తెలిసింది ఆల్రెడీ ఏ స్టేట్లో యూనివర్సిటీ ఏంటిది, ఎక్కడ, ఏ స్టేట్ సెలెక్షన్ చేసుకున్నాం. తర్వాత యూనివర్సిటీ పేరేంటి అనేది చేసుకున్నాం. అండ్ మార్క్స్ కూడా మీకు సిజిపిఏనా, మార్క్స్ అంటే పర్సెంటేజా. సో మార్క్స్ అయితే ఇక్కడ ఎన్ని మార్కులకు ఎన్ని మార్కులు, సిజిపిఏ అయితే ఎంత సిజిపిఏకి ఎంత సిజిపిఏ అట్లా. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. ఉన్నవాళ్ళు అదంతా కూడా డీటెయిల్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన నెంబర్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏరియా ఆఫ్ రెసిడెన్సీ, రూరల్ అయితే విలేజ్ అయితే రూరల్ పెట్టుకోండి, పట్టణాల వాళ్ళైతే అర్బన్ పెట్టుకోండి. ఫోటో సిగ్నేచర్ కంబైన్డ్గా మీరు చేసి ఉండాలి, మిక్స్ చేయండి. మీకు 50 KB లోపు ఉండేటట్టు చూసుకొని డిక్లేర్ మీద క్లిక్ చేసి ఆ క్యాప్చర్ మీద అక్కడ ఎంట్రీ చేసేసి మీకు రిజిస్టర్ మీద సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో ఆర్ యు షూర్, ఎస్ ఓకే ఉంటే ఓకే కొట్టేసండి. సో ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. ఈ విధంగా మీరు ఓకే ఉంటే సబ్మిట్ కొడితే అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. తర్వాత మనం ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అక్కడ ఎస్ఎస్సి మేము అండ్ డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మేము అండ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఈ 3 కూడా 70 KB to 100 KB మధ్యలో ఉండాలి, చూసుకోవాలి. తర్వాత డిక్లరేషన్ చేయాలి. ఆ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసామంటే మనకు సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ అయిపోతాయి. ఓకే, సో అప్లోడెడ్ సక్సెస్ఫుల్ ఉందిగా, క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ అని కనబడుతుంది. మళ్ళీ దాని మీద చేస్తే ఈ విధంగా వచ్చింది. సో లాస్ట్కి రండి, ఇక్కడ మీ సెంటర్స్, మీరు సెలెక్షన్ చేసుకున్న సబ్జెక్టు, ఎంత డబ్బులు కట్టాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది, చూడండి. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మనకు అడ్మిషన్ అనేది వచ్చిందని సెలెక్షన్ చెప్తారు. అది చెప్పిన తర్వాత మనకు పేమెంట్కి పంపిస్తారు. అప్పుడు ఇక్కడ కనబడుతున్నట్టు ఏదైతే పేమెంట్ ఉందో అది మళ్ళీ వచ్చి మన అప్లికేషన్ నెంబరు, మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేసేసి పేమెంట్ అయితే కట్టాలి. ఆ కట్టిన రిసిప్ట్ని మళ్ళీ మనము సెంటర్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. వారు అడిగిన డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలి. సో ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కానీ పీజీ కానీ బిఎల్ఐసి కానీ అప్లై చేసే పద్ధతిని అయితే నేర్చుకున్నాము. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. వీలైతే ఈ వీడియోస్ కోరుకునే వాళ్ళకి లేకపోతే ఇట్లా ఓపెన్ డిగ్రీలో చదువుకునే వారికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.